టైల్స్ మీద నడిస్తే మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందా నిజంగా? అచ్చా, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక 50 years బ్యాక్ మనం ఊర్లలో ఉంటుండే, మన ఇంట్లో టైల్స్ ఉండకపోతుండే, అప్పుడు Yeah. బండలు ఉంటుండే. సో ఆ బండలు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే అవి అనీవెన్గా ఉంటుండే. అండ్ ఆ టైంలో మోకాలు నొప్పులు, పిక్కళ్ళ నొప్పులు, లోవర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండకపోతుండే. దానికి రీజన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరు ఏమైపోయింది, మెల్లమెల్లగా టైల్స్ కల్చర్ వచ్చింది. టైల్స్ కల్చర్ వచ్చిన తర్వాత మెల్లిగా ఏమవ్వడం స్టార్ట్ అయిందంటే పాలిష్ చేస్తారు టైల్స్ని. గ్రెనైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్ వేపిస్తారు. ఇప్పుడు అది కూడా పోయి వెట్రిఫైడ్ టైల్స్ వేస్తున్నారు. అంటే జనాలకు ఎట్లయిపోయిందంటే, నేను బల్బ్ వేస్తే టైల్స్లో ఆ బల్బు కనిపించాలి, అంటే గ్లాస్ లాగా ఉండాలి. అవును. సో ఎంత పాలిష్డ్ ఉండాలి ఆ టైల్. సో ఇది సింథటిక్ టైల్స్, వెట్రిఫైడ్ టైల్స్ అంటే. దాంట్లో కూడా లైమ్ స్టోనే ఉంటుంది, కానీ చాలా పాలిష్డ్ ఉంటాయి అవి. అయితే ఏమవుతుందంటే, మన ఫీట్ ఉంటాయి కదా, మన ఫీట్ కింద ఆర్చెస్ ఉంటాయి. ఈ ఆర్చెస్ ఏం చేస్తాయంటే మన బాడీ వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి పాదం మీద. అవి కరెక్ట్గా ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎప్పుడు అంటే ఏ ఆర్చ్ మీద ఎంత వెయిట్ పడాలి అంత వెయిట్ పడితేనే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం టైల్స్ వేయించుకుంటాం ఇంట్లో. అండ్ ఇంట్లో మనం టైల్స్ వేయించుకున్న తర్వాత ఎందుకు వేపిస్తాం? కాస్మెటిక్ బ్యూటీ, ఇంటీరియర్. ఇప్పుడు మనిషి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తాడు, దానికన్నా ఎక్కువ డబ్బు ఇప్పుడు ఇంటీరియర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంటీరియర్ మీద ఇన్వెస్ట్ చేస్తుండు. ఇంతకుముందు బయటికి వెళ్ళి ఎలివేషన్ ఎట్లుంది అవన్నీ చూస్తుండే, ఇప్పుడు లోపటి నుంచి ఇల్లు ఎలా ఉంది అది చూసుకుంటున్నారు. సో అంత పాలిష్ టైల్స్ మీద మనం నడుస్తాం ఒకసారి ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత. అయితే మన వెయిట్ ఎట్లయితే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అది అవ్వదు, అట్లా అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదొకటి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏముంటుందంటే, మన బాడీలో కొన్ని న్యాచురల్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. షాక్ అబ్జార్బర్లు అంటే ఏంది? ఇప్పుడు మనం బండి మీద పోతాం, 2 స్ప్రింగ్లు ఉంటాయి వెనకాల. అవి ఏం చేస్తాయి? ఇప్పుడు మీరు ఒక గుంత మీదకి వెళ్ళిపోయినా, స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళిపోయినా, బండి ఇట్లా కింద పైన అవుతుంది కదా, ఒక సస్పెన్షన్ లాగా. సస్పెన్షన్ అది. సో అట్లా కింద పైన అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, స్ప్రింగ్ రౌండ్ షాక్ ఏదైతే బండిలో పాస్ అయింది, ఇట్లా రౌండ్ తిరిగి 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 కొంచెం వీక్ అయిపోతుంది ఆ షాక్. సో అట్లనే మన బాడీలో కూడా న్యాచురల్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. అయితే మన గుజ్జు ఉంటుంది కదా, అది కూడా షాక్ని అబ్జార్బ్ చేస్తుంది. అయితే మన మజిల్స్ ఉంటాయి, అవి కూడా షాక్ని అబ్జార్బ్ చేస్తాయి. ఇప్పుడు హార్ట్కి అరౌండ్ ఒకటి పెరికార్డియం అనేసి ఉంటుంది, అది కూడా హార్ట్ మీద ఎక్కువ షాక్ పడకుండా షాక్ని అబ్జార్బ్ చేస్తుంది. లంగ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా షాక్ అబ్జార్బర్లు ఉంటుంది, ప్లూరా అంటారు దాన్ని. సో ఇవన్నీ ఇప్పుడు మీరు సడన్ గా దుంకారు, ఆ షాక్ పోతుంది కదా బాడీలో, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ వెట్రిఫైడ్ టైల్స్ మీద ఏమవుతుంది, మనం నడిచినప్పుడు ఫ్లాట్ ఉంది కదా, డైరెక్ట్ షాక్ తగిలి పూర్తిగా అది ఎంత అబ్జర్వ్ అవ్వాలనో అది కూడా అబ్జర్వ్ కాదు. సో అది డైరెక్ట్లీ బోన్కి పాస్ ఆన్ అవుతుంది, మోకాల్కి పాస్ అవుతుంది ఆ షాక్. మళ్ళీ మన నడుము బోన్స్ ఉంటాయి కదా, అక్కడ పాస్ అవుతుంది. దానివల్ల ఆస్టియోఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది 1-2 రోజుల్లో కాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఈ మోకాల్ ప్రాబ్లమ్స్ తోటి, ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. అయితే మంచి ప్రాస్పరస్ ఫ్యామిలీ అన్నమాట. ఇప్పుడు అందరూ వెట్రిఫైడ్ టైల్స్ కామన్, కానీ వీళ్ళ ఇంట్లో టైల్స్ ఏమో ఆల్మోస్ట్ 30-40 years నుంచి ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైతే టైల్స్ మీద నడుస్తారు కదా, ఇప్పుడు మనం నార్మల్గా ఎట్లా నడుస్తాం అట్లా నడవము, టైల్స్ మీద ఇలా డ్రాగ్ అయి నడుస్తాం. ఎందుకంటే స్లిప్పరీ ఉంటుంది కదా. మన గేట్ అంటే మనం ఎట్లయితే నడవాలి, ఆ నడిచే విధానం కూడా టైల్స్ వల్ల చేంజ్ అయిపోతుంది. అండ్ వెయిట్ సరిగా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా షాక్ పోయి బాడీలో మన వాకింగ్లో చేంజెస్ వస్తాయి, మన బోన్స్లో చేంజెస్ వస్తాయి, మన ఏదైతే ప్యాథాలజీ ఉంటుంది అంటే ఆర్థరైటిస్ లాంటివి అవన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతుంది. సో ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ కూడా ఇచ్చినాం, పేషెంట్కి చాలా రిలీఫ్ కూడా వచ్చింది, రివర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే ఇట్లా అవుతుంది టైల్స్ తోటి. సో మెయిన్గా అయితే హోమియోపతిలో దీనికైతే రివర్స్ చేయడానికి కూడా మందులు ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇప్పుడు కిచెన్లు ఉంటాయి కదా, కిచెన్లు ఇంతకు ముందు ఎట్లుంటే అట్లా లేవు, ఇప్పుడు అవి కూడా మాడ్యులర్ కిచెన్స్ అట్లా అయిపోయినాయి. అయితే దాని మీద కూడా మనం టైల్స్ వేస్తాం కదా, ఇది స్లాబ్ వేస్తాం కదా, కిచెన్ స్లాబ్. అది కూడా దాంట్లో కూడా ఎక్కువ షైనింగ్ ఉండాలనేసి ఇంతకుముందు గ్రెనైట్ వేస్తుండే, ఇప్పుడు దాంట్లో కూడా
సింథటిక్ స్టోన్స్ వేస్తున్నారు. ఓకే. మొత్తం గ్లాసీ ఉంటుంది ఫినిష్. అయితే చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు నీట్ పెట్టుకుంటారు, చాలా మంది ఇల్లు సాఫ్ చేసుకుంటారు కిచెన్. రైట్. ఇప్పుడు ఆ స్టోన్ మీదనే వాళ్ళు రొట్టెలు చేయడం, చపాతీలు చేయడం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ చపాతీలో మనం ఆయిల్ వేస్తాం, వాటర్ వేస్తాం, దానివల్ల స్టోన్ మాయిస్ట్ అవుతుంది. ఆ స్టోన్ ఆ ఇంగ్రీడియంట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, కానీ ఆ స్టోన్ లో ఉన్న కెమికల్స్ కూడా మన ఫుడ్ లో వస్తాయి కదా. ఓకే. సో అట్లా కూడా మన ఓవరాల్ బాడీకి కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం సార్, అంటే పాతకాలంలో మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో పాతకాలంలో ఈ టైల్స్ అనేది లేదు, కానీ ఆ నాపరాళ్ళు కానీ ఏదో ఇంట్లో వాడే రాళ్ళు అది వేరుగా ఉంటాయి అంటారా? అంటే అలాంటివి ఇప్పుడు యూజ్ చేయగలిగితే బెస్ట్ అంటారా? బెస్ట్, అవి ఇప్పుడు యూజ్ చేయగలిగితే బెస్ట్, కానీ అందరికీ కాస్మెటిక్ బ్యూటీ కావాలి ఇప్పుడు.